ఒకసారి మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నప్పుడు ఒక స్నేహితుడు అన్నాడు, ఈ టాపిక్స్ రామాయణ మహాభారత భాగవత కోసం వాటి కోసం టాపిక్ వచ్చినప్పుడు రామాయణ మహాభారతాలు నేర్చుకోవడం వల్ల ఏమైనా కూడు పెడతా ఏంటండి, ఇప్పుడు కంప్యూటర్ యుగం ఇది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, యుగాలు మారవచ్చు, సంవత్సరాలు మారవచ్చు, కానీ ఎప్పుడు కూడా ఎథిక్స్, దాంట్లో ఉన్నటువంటి నీతి నియమాలు నిజాయితీలు, దాంట్లో ఉన్నటువంటి మారల్ వాల్యూస్ ఎట్టి పరిస్థితులు కూడా మారవు. రామాయణ మహాభారతాలు చదవడం వల్ల ఎన్నో జ్ఞాన సంపద ఉంటుంది. ఎవరు ఎలా ఉండకూడదు ఎలా ఉండొచ్చో అనేటువంటిది మొత్తం మనకి తెలుస్తుంది అని నేను చెప్పడం జరిగింది. చూసారా, ఆయనే అలా విమర్శిస్తే ఏం చెప్తాం. కాబట్టి ఏంటంటే మన గ్రంథాలను మనకున్నటువంటి ఇతిహాసాలను కానీ వీటిని కూడా మనం కించపరచుకోకూడదు.